బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని శపథం చేశారు. ఆయన మర్యాదగా ఉంటేనే అసెంబ్లీకి రాణిస్తాము, గవర్నర్కి గౌరవం ఇవ్వకుంటే సభకు రావద్దు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 11 మంది సభ్యులు ఉంటేనే అంత గొడవన అంటూ కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్కి గౌరవం ఇయ్యరు, ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండదు, అసలు సభ అంటే గౌరవం ఉండదు. ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వచ్చేది. వైసీపీని అవసరమైతే అసెంబ్లీకి రానివ్వమంటూ కూడా ఆయన శపథం చేశారు. వైసీపీని అడుగు పెట్టనివ్వబోమంటూ కూడా శపథం చేశారు. ఆయన మర్యాదగా ఉంటేనే అసెంబ్లీకి రండి. ఒకసారి అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో చూడండి. కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్. అధ్యక్ష, ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. అధ్యక్ష, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం. అధ్యక్ష, ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం. అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు. అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు. అధ్యక్ష, మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం. అధ్యక్ష, ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ. అధ్యక్ష, అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం. అధ్యక్ష, అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. ఇది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్. ప్రజలే మీకు మ్యాండేట్ ఇవ్వలేరు, నాకన్నా ఒక్క సీట్ ఎక్కువగా వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాడిని, కానీ పరిస్థితి లేదు, ప్రజలు ఇవ్వలేదు మీకు, దానికి మేము చేసేదేం లేదు. ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అవసరమైతే ఇటువంటి విధంగా అగౌరవపరిచే వ్యక్తులని, గవర్నర్ అంటే గౌరవం ఉండకుండా, సభ అంటే గౌరవం ఉండకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని అసెంబ్లీకి కూడా అడుగు పెట్టనివ్వంటూ శపథం చేశారు ఆయన. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అసెంబ్లీ సెషన్లు కొనసాగుతున్నాయి, వాడివేడిగా అసెంబ్లీ సెషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏకంగా వైసీపీని అడుగు పెట్టనివ్వబోను అంటూ మాట్లాడుకొచ్చిన వ్యాఖ్యలపైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం చెప్పే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కీలకంగా మారాయని చెప్పాలి. ముఖ్యంగా జగన్ కి సంబంధించి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపైన పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనంటూ ఆయన శపథం చేశారు. అంతేకాదు నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, జగన్ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదు, ఇది రాసి పెట్టుకున్నట్టు ఆయన కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు అసెంబ్లీలో జగన్ గాని ఎమ్మెల్యేలు గాని వ్యవహరించిన తీరుతో సిగ్గుపడుతుందని చెప్తున్నారు. అంతేకాదు మర్యాదగా ఉంటే అసెంబ్లీలో మర్యాదగా ఉంటేనే అసెంబ్లీకి రాణిస్తాము, గవర్నర్ కి గౌరవం ఇవ్వకుంటే సభకు రావద్దంటూ చెప్పారు. 11 మంది సభ్యులు ఉంటేనే ఎంత గొడవ చేస్తారంటూ ఆయన హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని కూడా ఆయన
స్పష్టం చేసిన పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేసిన సందర్భంగా బయటకు వచ్చి మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో పాటు జర్మనీ లాంటి దేశాల్లో ఓటు చేరున్న వాళ్ళకి ప్రతిపక్షం ఇస్తారు, ఇక్కడ ఇవ్వరంటూ ఆయన ఘాటుగా స్పందించిన తీరు ఈ రోజు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలతో విడిచిపడినటువంటి పరిస్థితి. జగన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, గతంలో చేసినటువంటి చిల్లర రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే అంత సభ్యులందరూ వెళ్లి ఆ విధంగా ప్లకార్డు ప్రదర్శించడం లేకపోతే పేపర్లు చింపివేయడం ఏంటని కూడా ఆయన మండిపడిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్లు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ అంటే జగన్ ని అధికారంలో రానివ్వడం, ప్రతిపక్షం పదవిలో కూడా రానివ్వనంటూ ఆయన కామెంట్ చేయడం పట్ల వైసీపీ నుండి ఇంకా రియాక్షన్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా దీని మీద వైసీపీ నుంచి కౌంటర్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూటమి నేతలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. తాజాగా ఈ రోజు 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంటుందని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేసిన నేపథ్యం ఖచ్చితంగా ఇవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. మనోజ్ రైట్ రాజేష్, సో మర్యాదగా ఉంటేనే అసెంబ్లీకి రాణిస్తాము, లేదంటే కనీసం అడుగు పెట్టనివ్వము అంటూ కూడా చెప్పనిచ్చేశారు పవన్ కళ్యాణ్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో మాట్లాడిన నేపథ్యంలో మనం వెళ్ళకూడదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. కేవలం ప్రజల సమస్యలు మాట్లాడాలంటే అసెంబ్లీనే వేదిక కాదు, బయట కూడా మాట్లాడవచ్చు, ప్రజాక్షేత్రంలో కూడా మాట్లాడదాం, ఆ రకంగానే పోరాడదాం అంటూ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మరి ఏ రకంగా పొలిటికల్ రియాక్షన్స్ వస్తాయి, వైసీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.